సమక్షంలో రేవంత్ రెడ్డి సక్సెస్. మరి పరిపాలన విషయంలో ఫెయిల్యూర్ ఎందుకైతున్నారంటే పరిపాలనలోకి రాగానే అష్టదిగ్బంధం లెక్క అన్ని సమస్యలు ఇక్కడే వస్తాయి. ప్రభుత్వాన్ని నడపాలి, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక మూలాలు కావాలి, మంత్రివర్గం సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి, విపక్షాల కుట్రలు, అధికారుల కుట్రలు, దాంతో పాటు సెంట్రల్ కుట్రలు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ తెలవకుండానే వచ్చి మంచిగా ఊకొని సింహాసనం మీద నేనే ముఖ్యమంత్రి అంటే కుదరదు. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. అయితే ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టులో మొట్టికాయాలి, హైకోర్టులో మొట్టికాయాలి, ఏది హైదరాబాద్ విషయంలో అదే జరిగింది, మూసీ విషయంలో అదే జరిగింది, లగచర్ల విషయంలో అదే జరిగింది, దాంతో పాటు కారిడార్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఏం జరిగిందన్నా ఒకసారి చూద్దాం. రేవంత్ కు రెండో రోజు చివాకులు అంటూ కూడా చూడొచ్చు. ఏంది సీఎం పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం, ఆగ్రహం, కోర్టు ధిక్కరణ సమానం ఇవ్వకుండా తప్పు చేశామంటూ మండిపాటు. మేము సమన్వయం పాటిస్తున్నాం, సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదంటూ సీరియస్. ఎమ్మెల్యే